మీ ఏజ్ ఎంత అండి? నా ఏజ్ ఆడపిల్లల ఏజ్ అడగకూడదు. ఈ చెప్పొద్దండి, అలాంటివి వద్దు కానీ జనరల్ గా అడుగుతున్నా, చెప్పండి ఏజ్ ఎంత మీది? జనరల్ గా అడిగినా గానీ నా ఏజ్ నేను చెప్పను. మీరు సీరియస్ అడిగినా కానీ నా ఏజ్ నేను చెప్పను. సరే, అంటే వేసుకోవచ్చు ఒక 40 పక్కన 1 2 3 వచ్చినట్టు వేసుకోండి. నాకు అలాంటి అభ్యంతరాలు ఏం లేవు. నా ఏజ్ ఇంత ఇలాగే ఉండాలి అనేది, కానీ ఎంతైనా పర్లేదు. ఎంత షార్ప్ గా ఉంటారు, వాయిస్ కూడా బోల్డ్ గా ఉంటది. ప్రపోజల్స్ ఏం రాలేదండి మీకు? ఎందుకు రాదండి, బానే ఉన్నానుగా, వస్తాయి. ఎందుకు రా, బానే వస్తాయి. కానీ మనకి నచ్చిన వాళ్ళేమో వాళ్ళకి వేరే ఆపర్చునిటీస్ ఉంటాయి. అంటే మీకు ఎలాంటి వాళ్ళు కావాలి? సౌమ్యంగా ఉండేవాళ్ళు కావాలా, మీకు రఫ్ గా కాకుండా? మంచి పర్సన్ కావాలి, మంచి పర్సన్ కావాలి. హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఉండాలి. 10 మంది గురించి ఆలోచించే మనసు ఉండాలి. ఏదో ఈ రోజు నా వైఫ్, నా పిల్లలు, మా మమ్మీ, మా డాడీ అనే పర్సన్ కాకుండా నీ సొసైటీలో మనకు ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్, మనం కూడా సొసైటీ కోసం ఏమన్నా చెయ్యాలి అనే పర్సన్ ఉంటే చాలు. అంటే ఆర్మీ వాళ్ళు కావాలి మీకు సింపుల్ గా? యా, లవ్ ఆర్మీ గైస్. ఎందుకంటే వాళ్ళకున్న ధైర్యం అది ఎవరికి ఉండదు కదా. ఆర్మీ వాళ్ళకి టైమింగ్స్ ఎక్కువ ఉండవు కదా, అంటే మీతో గడపాలని అంటే? ఏం పర్లేదండి, దేశం కోసం బతుకుతున్నారు కదా, మన కోసం అవసరం లేదు. బట్ నాకు ఒక ప్యాజెంట్ లో అడిగిన క్వశ్చన్ ఇది, నీకు అమ్మ కావాలా, నాన్న కావాలా, దేశం కావాలా అని. చాలా మంది వరకు నాకు ఆ రోజు రావడానికి ఇదే రీజన్ ఏమో ఫర్ ద టైటిల్. నాకు దేశం కావాలనే చెప్పున్నాను నేను. వాళ్ళని అదే అడిగారు, వై అని. మీ మమ్మీ మీ నాన్నగారిని ఎందుకు చూసుకోను అనేసి. నేను చనిపోతే మా మమ్మీ వాళ్ళకి ఇంక 2 ఉన్నారు. సో దేశం కోసం చనిపోవడానికి నేను ముందుంటాను. అంటే నా వల్ల ఒక మంచి జరుగుతుంది అనిపిస్తే నేను ముందు ఉంటానని చెప్పాను నేను. ఓకే. సో దాని వల్ల నాకు మేబీ వచ్చిందేమో. 2 ఉన్నారు అన్నారు కదా, అంటే సిస్టర్సా బ్రదర్స్ అండి? సిస్టర్స్ అండి, 2 సిస్టర్స్ ఉన్నారు నాకు. 2 మ్యారీడ్ ఉన్నారు. మీ ఫాదర్ ఏం చేస్తారండి? మా ఫాదర్ వచ్చి లైక్ ఫార్మర్ అండి. అంటే ఫార్మర్ అంటే ఫార్మర్ కాదు, మాకు కోళ్ళ ఫార్మ్స్ ఇవన్నీ ఉన్నాయి. అగ్రికల్చర్ మీద నాన్నగారు ఎక్కువ ఉంటారు, బట్ ఫార్మర్ అనేది కాదు. మరి ఇంకా ఏమంటారు, అగ్రికల్చర్ బిజినెస్ ఎక్కువ మాకు. కోళ్ళ ఫార్మ్స్ కానీ ఇవన్నీ ఫార్మ్స్ ఎక్కువ ఉంటాయి, నాన్నగారు చూసుకుంటూ ఉంటారు. సో బిజినెస్ ఎక్కువ. ఇంతకు ముందు పిక్సెల్ గ్రావిటీ అని యానిమేషన్ కంపెనీ ఉండేది ఇటు విజయవాడ మాకు. సో అలాగా బిజినెస్ సైడ్ ఎక్కువ ఉంటారు. సో అలాగే అగ్రికల్చర్ లో ఎక్కువ ఉంటారు. ఇవన్నీ అగ్రికల్చర్ బిజినెస్ ఎక్కువ చేస్తూ ఉంటారు. ఓకే. ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీకు ఎవరన్నా ప్రపోజల్ పెట్టాలంటే వాళ్ళకి ఏం క్వాలిటీస్ ఉండాలి అబ్బాయిలకి? నేను ఒకటి చెప్పాలంటే, నేను సెలెక్ట్ చేసుకున్న దానికన్నా మా నాన్నగారు సెలెక్ట్ చేస్తే నాకు ఎక్కువ కంఫర్టబుల్ అండి. ఎందుకంటే ఆయన 1కి 10 సార్లు ఆలోచిస్తారు నా గురించి, ఈ అమ్మాయికి ఇదైతే బాగుంటుంది అనేసి. ఈవెన్ ఈ కార్ అయినా సరే మా నాన్నగారు కంఫర్ట్ చూస్తారనమాట. ఇగో ఈ కార్ అయితే ఇది బాగుంటుంది, ఈ డ్రెస్ అయితే ఇది బాగుంటుంది, ఈ ప్రాపర్టీ అయితే ఈ పాపకి బాగుంటుంది, ఇతనైతే బాగుంటుందని మా నాన్నగారు చూసిందే చేసుకోవడమే నాకు ఇష్టం. ఎందుకంటే ఏమో ఆయన నాకు చెప్పారు, మా నాన్న లవ్కి ఏమో ఎగ్నెస్ట్ కాదు, నీకు ఎవరు నచ్చితే వాళ్ళు హార్ట్ఫుల్ గా చేస్తానని ఒప్పుకున్నారు. ఇంటర్ కాస్ట్ అయినా చేసి పెడతారా? చేస్తా ఉన్నారు. షూరా? మీరు కాన్ఫిడెంటా? యా, నాకు అలా క్యాస్ట్ ఫీలింగ్ మా ఇంట్లో ఏం లేదండి. మా ఇంట్లో క్యాస్ట్ ఫీలింగ్ 100% ఏం లేదు. బట్ కాకపోతే ఏంటంటే నాన్నగారు చూసిన సంబంధం చేసుకున్నామంటే రేపొద్దున ఏమన్నా అయినా కానీ మా నాన్న అనొచ్చు, నువ్వే చేసావు నాకు ఈ మొగుడిని అని. అదే నేను చేసుకున్నాను అనుకో, నువ్వే చేసుకున్నాక అనుభవించంటారు. సో అదొకటి అన్నమాట. అందుకని అంత ఇష్టపడుతున్న మీ నాన్నగారిని ఎందుకు బాధ పెట్టాల్సి వచ్చింది మీరు? బాధ పెట్టడం అంటే అప్పుడు ఏం జరిగిందంటే, సపోజ్ ఏదో ఒక గొడవ జరిగిందండి ఇంట్లో. ఇది నేను చాలా మందికి క్లారిటీ ఇచ్చాను. ఏదో గొడవ జరిగింది ఇంట్లో, చాలా పెద్ద జరిగింది. అంటే నాకు ఎలాంటిదంటే, చిన్నప్పటి నుంచి నా మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, నాకు ఏదన్నా కొనివ్వలేదనుకో బెదిరించేస్తా ఇంట్లో. నేను ఇంట్లో వెళ్ళిపోతాను నేను అని అల్లగడం కానీ. చిన్నప్పటి నుంచే ఉందా రౌడీజం? చిన్నప్పటి నుంచి నాకు ఒక టైప్ ఆఫ్ మెంటాలిటీ అనమాట నాది. నాకు కావాలంటే అది కావాలి, ఎలా అయినా కావాలి. అది నువ్వు ఏం చేస్తావు నాకు అనవసరం. అంటే నాకు ఒక పెంకితనం అంటారు కదా, అది నాకు ఎక్కువ ఉండేది. సో అలాగే ఎక్కువ పెంకితనం కాదండి, అది రౌడీజం, రాక్షసత్వం, సాడిజం అంటారండి. సాడిజం అనేది మీరు అనుకుంటున్నారు కానీ అలా ఏంటి, ఎక్కువగా పెంకిగా ఉండేదాన్ని. ఇంకా అలా అలా అలవాటు అయిపోయింది నాకు. ఏదో అడిగా నేను ఇంట్లో, కొనివ్వలన్నారు,
ఏదేదో జరిగింది అప్పుడు. సో ఇంకేం జరిగిందంటే పద్దాక నేను చచ్చిపోతానని బెదిరిస్తాను అనమాట ఇంట్లోనే. నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను, నాకు ఈ లైఫ్ వద్దు, అనవసరంగా మీకు పుట్టాను అని చెప్పేసి చాలా ఏడ్చేదాన్ని. ఇది కూడా జరిగి 3 years అయిందండి. అంటే రీసెంట్ అండి 3 years అంటే అంటే ఇంకా అప్పుడు ఇంకొంచెం చిన్నపిల్లలేండి. అప్పుడు చిన్నపిల్ల ఏంటండి 3 years అంటే ఇప్పటికే ఏజ్ 40 అనుకోండి, అప్పుడు 37 అనుకోండి పోనీ 30. సో అప్పుడు ఇంకా చిన్నపిల్లని కదా, ఇంకా ఎట్లా ఉండేదంటే నాకు ఇంక వీళ్ళు పద్దాక చచ్చిపోతున్నా అంటే వీళ్ళు తడవట్లేదు, నేను చచ్చిపోయి చూపించాలనుకున్నాను. కానీ భయం వేసి అదే నేను చచ్చిపోతే నేను అనుకున్నా, సీరియస్లీ అనుకున్నా అప్పుడు నేను చచ్చిపోదామని. ఈ పద్దాక నన్ను పట్టించుకోవట్లేదు, ఎప్పుడు అక్కకి చెల్లికే ఇస్తున్నారు, నాకేం ఇవ్వట్లేదు అని చెప్పేసి నేను ఇంకేమనుకున్నానంటే ఇంక చచ్చిపోతాను నేను ఇంకా అని చెప్పేసి ఫిక్స్ అయిపోయినాను నేను అనమాట. అయిపోయిన తర్వాత చచ్చిపోతే ఎలాగా, నేను చచ్చిపోతే వీళ్ళందరూ తినేస్తారేమో, నేను చచ్చిపోయిన తర్వాత నన్ను ఎవరు చూసుకుంటారు, ఇంకా దయం అయిపోతానేమో, ఏదో నేను చచ్చిపోతే ఇంక ప్రాపర్టీ అంతా నాకు తినేస్తారు, నేను చచ్చిపోతే వీళ్ళందరూ హాయిగా ఉంటారు, వీళ్ళెవరు సాడిస్ట్ కానీ నేను ఏదో కొంచెం అనుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత మా నాన్నకి ఒక మెసేజ్ చేశాను అనమాట. నాన్న నేను చచ్చిపోతున్నాను, నువ్వు ఏం అడిగి నాకు ఇవ్వట్లేదు అది అని చెప్పేసి నాన్నకి మెసేజ్ పెట్టాను నేను. మెసేజ్ పెడితే ఆయన లైట్ తీసుకున్నాడు, పద్దాకి ఇది ఇలాగే మెసేజ్లు పడుతుంది ఇక అని చెప్పేసి మా నాన్నగారు లైట్ తీసుకొని పడుకున్నారు. ఏ రెస్పాండ్ రాలా. మా అక్కకి పెట్టాను, మా మమ్మీకి పెట్టాను, మా పిన్నికి పెట్టాను, మా డాడీకి పెట్టాను. టైం వేస్ట్ మెసేజ్ అనుకున్నారు వీళ్ళందరూ అనుకున్నారు పద్దాకి ఇదే పని దీనికి అని చెప్పేసి లైట్ తీసుకొని పడుకున్నారు. ఇక నైట్ అంతా ఆలోచించాను నేను. ఇంకా అప్పుడు పీజీలో ఉండేదాన్ని అనమాట. అయితే వీళ్ళ పని కాదని చెప్పేసి ఏం చేశానంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఫేస్బుక్ లో అప్పుడు ఒక యాప్ ఉంటుంది కదా క్రియేట్ చేసుకునేది, కింద మనం పువ్వులన్నీ వస్తా ఉంటాయి అని చెప్పి పువ్వులన్నీ పెట్టుకొని కింద రిప్ సంజన అని పెట్టాను నేను. మిస్ యూ సంజన అని నాకు రిప్ అని పెట్టుకొని అది ఫేస్బుక్ లో నా వాళ్ళకి ట్యాగ్ చేయించాను నా ఫ్రెండ్స్ తో. ఇక వీళ్ళు నా ఫ్రెండ్స్ అందరు తగులుకొని ఏం చేశారు, సంజన చచ్చిపోయింది అని చెప్పేసి ఒక్క 2000 కాల్స్ వచ్చింది నాకు ఆ రోజున. అంటే హ్యాపీగా ఫీల్ అయ్యింది, బాధతో అండి ఇది నిజంగా చచ్చిందా అనేది. రిప్ అని పెట్టారు కదా అందరు, రిప్ సంజన, నువ్వు ఎక్కడున్నా నీ ఆత్మకు శాంతి కలగాలి, ఇవన్నీ పెడుతున్నారు నాకు. ఇంకా సరే ఇది అని చెప్పేసి అందరు ఫోన్ చేస్తుంటే మా అక్కకి మా డాడీ వాళ్ళందరికి ఫోన్లు వస్తున్నాయి. ఏంటి పాపకి ఇలా జరిగిందంట కదా అని ఫోన్ చేస్తున్నారు అనమాట. నాన్నగారికి అర్థం కావట్లేదు, ఈ పిల్ల ఏంటి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేసాను నేను. ఇంకా ఇక ఏంటి పిల్ల నిజంగా ఏమైనా చేసుకుందా అని నా ఫ్రెండ్ కి ఫోన్ చేస్తే, నా ఫ్రెండ్ కి ఏంటంటే అంకుల్ సంజన చచ్చిపోయిందని చెప్పించా నా ఫ్రెండ్ తో. హాస్పిటల్లో ఉన్నా మేము, సూసైడ్ చేసుకుందని చెప్పించేపటికి ఇంకా నా ఫ్రెండ్ కొంచెం ఓవర్ యాక్షన్ చేసి ఏడ్చేపటికి మా నాన్నగారికి ఇంకా అసలుకి ఒక హార్ట్ పెయిన్ వచ్చింది అనమాట. నిజంగానే చేసేసింది నైట్ నుంచి ఇలా టార్చర్ చేసింది కదా అని చెప్పేసి ఇంకా పెయిన్ వస్తుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలే, ఇవన్నీ మనకి ఎలా చేస్తుంది, ఏవో బెదిరిస్తానికి మనం చేస్తాం, ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయం కదా. సో ఆయనకి పెయిన్ వచ్చింది అనమాట. ఆయనకి పెయిన్ వస్తే ఇంకా అక్క గబ్బ విజయవాడ నుంచి బయలుదేరి కార్ వేసుకొని వచ్చి నాన్న నేను చూస్తాను, నాన్నగారు అప్పటికి హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇక నన్ను తీసుకొచ్చి నేను కూర్చొని హాస్టల్ యాపిల్ తింటూ కూర్చున్నా. పళ్ళ మక్క 4 పీకి హై ఇంటికి అని చెప్పి చుట్టు పట్టుకొని లాక్కొని వెళ్ళిపోయి తీసుకొని మా నాన్న దగ్గర తీసుకొచ్చింది. నాకు చెప్పాల నేను ఏడుస్తాను అని, ఇలాగా పెయిన్ వచ్చిందని. తర్వాత మా ఫ్రెండ్స్ తిట్టి ఆ రిప్ అనేది పోస్ట్ డిలీట్ చేయించి ఇంకా అప్పటికి నేను కొంచెం మీడియాలో ఉన్నాను కదా, అప్పటికి చాలా మంది తెలిసి విషయం నేను పెట్టుకున్నాను సంగతి కూడా. లేదు. అయితే అప్పట్లో వీళ్ళందరూ ప్రిపేర్ అయిపోయారు, ఇట్లాగా అమ్మాయి చనిపోయింది యాంకర్ అది ఇది అని చెప్పేసి పెట్టడానికి రెడీ అయిపోయారు పాపం. అయితే ఇంకా నా వరకు ఏంటంటే సరే నేనేదో చైల్డ్ మెంటాలిటీలో అలా పిచ్చి పని చేసేసాను, అది నాదే మిస్టేక్. నాన్నగారు వెళ్ళిపోయిన తర్వాత ఒక 1 week నా హాస్పిటల్లోనే ఉన్నారు. అప్పుడు ఇంకా రిలీజ్ అయిపోయి మనం చేసింది చాలా తప్పు, ఇలాంటి పిచ్చి పనులు చేయకూడదు, ఇంకా ఆ రోజు రిలీజ్ అయ్యాను. బట్ ఇది జనాలకి కన్వే ఎలా అయిందంటే ఈ ఎడిటింగ్ వల్ల వీళ్ళకి వేరేగా కన్వే అయింది వీళ్ళకి. అంటే డ్రిప్ అని మీ నాన్నకి పెట్టారనుకుంటున్నారు చాలా మంది, పెట్టుకుంది నాకని చెప్పి జనాలకి తెలియట్లేదు. అంటే ఆ ఎడిటింగ్ లో బిగ్ బాస్ ది ఫైనల్స్ లో రిప్ అని పెట్టేశారని నాకు అనేది ఎడిట్ లో పోయింది.
ఓన్ రిప్పన్ పెట్టేందు మాత్రం వచ్చిందనమాట. సో వీళ్ళకి ఏంటంటే మీ నాన్నకి రిప్పన్ పెట్టావా, మీ నాన్నకి రిప్పన్ పెడితే ఆయనకి రిప్పన్ పెడితే ఆయనకి ఎలాగ హార్ట్ అటాక్ వస్తుందండి కదా. ఆయన నవ్వుకుంటారు. ఇప్పుడు నాకు ఎవరైనా పెట్టారనుకో నేను ట్రోల్ చూసి నవ్వుకుంటా. వేరే పర్సన్ కి పెట్టాను కదా, నా బెస్ట్ ఫ్రెండ్ కి రిప్పన్ పెట్టారనుకో నాకు భయం వేస్తుంది, బాధ అనిపిస్తుంది. అరే ఏంటి పిల్ల నిజంగా అయ్యిందా లేదా అనేది ఒక భయం అనిపిస్తుంది కదా. సో అది ఇంటికాడ అలా జరిగింది అనమాట. కానీ జనాలకి ఇదన్నీ ఏం తెలియలేదు. బట్ ఈ రోజు క్లారిఫై చేశా. సో అలా అనమాట. అప్పుడు ఒక పిచ్చి పని చేశాను. తర్వాత చాలా సార్లు చెప్పాను డాడీకి సారీ 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 డాడీ అని. సో ఇప్పుడు క్షమించేసారులేండి, చాలా ఇయర్స్ అయిపోయింది కదా, క్షమించారు. ఇప్పుడు ఇంకా మా డాడీని ఒక్క కూడా రాకుండా చాలా బాగా చూసుకుంటున్నాను నేను.